దేనిని సాధించారు. మరి ఈరోజు అనేకులు విశ్వాసాన్ని కాపాడుకున్న విషయంలో పడిపోతూ ఉన్నారు. అనేకులు విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో తప్పిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క వారందరి యొక్క విశ్వాస జీవితాలను మనం పరిశోధించినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. కనుక ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి మనం ధ్యానించాం. ఈరోజు ధ్యానాంశంగా చదువుకున్నాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదానం నుండి తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మనం ఈ లోకం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే గృహాలు నిర్మించుకోవాలి, ఈ లోకంలోనే ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఈ లోకంలోనే వ్యాపారం చేసి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఈ లోకంలోనే రాజకీయం చేయాలి, ఈ లోకంలోనే సింహాసనము అధిష్ఠించాలి అని మనం ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో బ్రతకాలని మనం ఏం చేస్తున్నాం? ప్రాణ భయంతో 5 నెలలు ఇంట్లో కూర్చున్నాం. ప్రాణ భయం, బయటికి వెళితే భయం అనే భయంతో మనం ఉండిపోయాం. కానీ నాటి ఆదిమ అపోస్తలుడు, నాటి ఆదిమ క్రైస్తవులు, మొదటి శతాబ్ద క్రైస్తవులు దేని కొరకు ఈ లోకాన్ని తృణప్రాయంగా ఇచ్చారు. ఈ లోకాన్ని దేనికి కూడా భయపడకుండా వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసంలో వారు బలహీనుడై బలపరచబడ్డారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు బలహీనుడే వాస్తవానికి, కానీ బలపరచబడ్డారు. బలహీనుడే కానీ బలపరచబడ్డారు. తర్వాత ఖడ్గము చేత చంపబడ్డారు. అయినప్పటికీ వారి విశ్వాసం గురించి చదువుతుంటే వాళ్ళు దగ్గర పడుతుంది కదా, ఎంత గొప్ప కార్యాలు వారు చేశారు. అగ్ని బలను చల్లార్చారు కదా, సింహాల నోళ్ళని మూసేశారు. సింహాలను చూస్తేనే భయపడి పారిపోతున్నాం. కానీ నాటి అపొస్తలుడు, నాటి క్రైస్తవులు సింహాల నోళ్ళను మూసారు. దేని ద్వారా? వాళ్ళ బలము ద్వారానా? వాళ్ళ శక్తి ద్వారానా? కాదు, కేవలం విశ్వాసం ద్వారానే. కేవలం విశ్వాసం. అందుకే మార్కు సువార్తలో ఒక మాట చెప్తాడు యేసుక్రీస్తు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూద్దాం. 23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండానట్లు సహాయము చేయమను. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి ఏం సాధ్యం అంట? కొన్నే సాధ్యమా? కొన్ని కాదు, ఎన్ని? సమస్తము సాధ్యమే. మరి మనకు కావాల్సింది ఏంటంటే కేవలం నమ్మకం మాత్రమే. కేవలం నమ్మకమే. మనలో నమ్మకం లేదు, మనలో విశ్వాసం లేదు, మనలో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. లేనప్పుడు ఏం చేయాలి? అక్కడ చెప్తున్నాడు, అయ్యా నాలో అపనమ్మకము కలగకుండా ఉండినట్లు ప్రార్థన చేయి, నాకు సహాయం చేయి. నీలో విశ్వాసం లేనప్పుడు, నీలో అపనమ్మకం కలుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సేవకుడిని ఆశ్రయించి, అయ్యా నాలో విశ్వాసం బలపరచబడిన కొరకు ప్రార్థన చేయి, సహాయం చేయమని అడగాలి. మనం ప్రార్థన సహాయాలు అడుగుతాం పాస్టర్ని. దేనికోసం అడుగుతాం? దేనికోసం? లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం సహాయం చేయమని అడుగుతాం. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఒంట్లో బాగాలేదంట. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇంట్లో బాగాలేదంట. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఉద్యోగం లేదంట. ప్రార్థన చేయండి పాస్టర్ గారు,
చిట్టీలు ఎత్తుకోవాలని అంటారు. రకరకాల కోసం ప్రార్థన అవసరాలు అడుగుతాం, కానీ పాస్టర్ నా విశ్వాసం బలపరచబడడానికి, విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి ప్రార్థన సహాయం ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. నాటి అపోస్తులకి, నాటి క్రైస్తవులకి, నేటి క్రైస్తవులకి ఉన్న వ్యత్యాసం, నేటి క్రైస్తవులు నోరు తెరిస్తే గొంతెమ్మ కోరికలు అడుగుతూ ఉంటుంటారు, కోరికల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంటారు కదా. కానీ నాటి క్రైస్తవులైతే కేవలం విశ్వాసంలో బలపరచబడాలి, విశ్వాసంలో దృఢపరచబడాలి. అందుకంటున్నాడు, కేవలం నమ్మడం నీ వలన అయితే చాలు, నీకు సమస్తము సాధ్యమే. అంటే మనలో ఏం లేకుండా పోతుంది? ఇప్పుడు నమ్మకం లేకుండా పోతుంది, సరి అయినటువంటి నమ్మకం లేకుండా పోతుంది, అపనమ్మకం మనల్ని ఆవహిస్తూ ఉంది. ఈ అపనమ్మకం మనలో లేకుండా ఉన్నట్లయితే మనకి సమస్తమును సాధ్యమే. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రార్థన చేస్తుంది ఒకే ఒక దానికోసం, ఒక్క దానికోసము ప్రపంచమంతా దేవుని సన్నిధిలో మోకరిల్లింది. ప్రపంచమంతా కూడా వారి శక్తి యుక్తి పక్కన పెట్టి ప్రభువా నీవే దిక్కు అని అందరూ కలిసి మోకరించి విజ్ఞాపన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. కానీ నేటికి అది ప్రబలిపోతూ ఉంది వైరస్. ఈరోజు భారతదేశంలో ఎంత శాతం వచ్చింది, ఎప్పుడు ఎంత ప్రబలిపోయిందంటే 40 లక్షలు, 40 లక్షల కంటే ఎక్కువ పైచీలకు వైరస్ బారిన పడిపోయారు. ఆగిపోతుందా? ప్రబలిపోతుంది, రోజు రోజుకి విస్తరిస్తుంది. సుమారుగా ఒక రోజుకి 90,000 పైచీలు, అంటే ఒక రోజుకి 1,00,000 దగ్గరికి కేసులు నమోదవుతున్నాయి కోవిడ్-19. మనిషి దీని నుండి తప్పించుకునే మార్గమే లేదు. కేవలం దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంతో ప్రార్థన చేయడం ఒక్కటే, విశ్వాసంతో ప్రార్థన చేయడం ఒక్కటే. అంటే ఇప్పుడు మనకు బాగా అర్థం కావాలి, ప్రపంచమంతా ప్రార్థన చేస్తుంది, కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తే చెప్తున్నాడు, నీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇంకా సాధ్యం కాకపోవడానికి ఏది లేదు, సమస్తమును సాధ్యమే. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. ఎలాంటి విశ్వాసం మనకు కావాలి, ఎలాంటి నమ్మకం మనకు కావాలి, ఆదిమ క్రైస్తవులు ఎలాంటి విశ్వాసాన్ని కనబరిచారు, నేటి క్రైస్తవులు ఎలాంటి విశ్వాసంలో ఎదుగుచూ ఉన్నారు, ఎలాంటి విశ్వాసంలో ఎదుగుచూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మొక్క ఇసుకలో పెరుగుతూ ఉంది, మరొక మొక్క నేలలో పెరుగుతూ ఉంది. ఒక మొక్క ఇసుకలో పెరుగుతూ ఉంది, ఒక మొక్క నేలలో పెరుగుతూ ఉంది. పెరుగుని రెండు సమానంగా పెరుగుతున్నాయి, రెండు సమానంగానే పెరిగాయి. ఒక దినము గాలి వీచింది, ఏ మొక్క నిలబడుతుంది? ఏ మొక్క నిలబడుతుంది? నేలలో పెరిగిన మొక్క దృఢంగా నిలబడుతుంది. నేలలో పెరిగిన మొక్క పడిపోయినా తిరిగి లేచి నిలబడుతుంది. నేలలో ఉన్నటువంటి మొక్కని ఏ గాలి కానీ, ఏ తుఫాను కానీ ఏమీ చేయలేదు. కానీ ఇసుకలో పెరిగినటువంటి మొక్క ఖచ్చితంగా చిన్న చిన్న గాలికి, ఖచ్చితంగా చిన్న చిన్న వరదలకి, ఖచ్చితంగా చిన్న చిన్న ఒడిదుడుకులకి, ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలకి, ఖచ్చితంగా చిన్న చిన్న శోధనకి ఖచ్చితంగా పడిపోతారు. ఆశీర్వాదాల మీద విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి వారు, ఆశీర్వాదాల మీద విశ్వాసాల వైపు ఎవరైతే చూస్తున్నారో, ఆశీర్వాదం కావాలని విశ్వాసాన్ని ఎవరైతే పడంగా పెట్టి ఈ లోకంలో యాత్రలు కొనసాగిస్తున్నారో, చిన్న చిన్న శోధనకి ఖచ్చితంగా పడిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తే ఖచ్చితంగా మనకు నేర్పిస్తున్నాడు, యేసుక్రీస్తే సాక్షాత్తు ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ఒక మాటను చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. చదివారా? తీసారా? చదువు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనిత్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. సంఘానికి తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు. ఏమని రాస్తున్నాడు? తిమోతికి అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నాడు? విశ్వాసం విషయం నాకు చెబుతూ, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. విశ్వాసంలో ఒక అద్భుతమైన మర్మం దాగి ఉందంట. విశ్వాసం ఏం దాగుంది? మర్మం. అంటే మర్మం అంటే రహస్యమైనది, మర్మం కంటికి కనిపించింది. విశ్వాసంలో మర్మం దాగి ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసము నీలో ఉన్నట్లయితే, నీలో నమ్మకం ఉన్నట్లయితే అది ఎలా ఉండాలని తెలుసా? నీకు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి నీ ముందుకు తెస్తుంది. అది నీ వలన కానిటువంటి దానిని నీతోనే జరిగించి నీ ముందుకు తెస్తుంది. విశ్వాస మర్మమును జాగ్రత్తగా ఏం చేయాలంటే, విశ్వాస మర్మమును చదవండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలి.
పవిత్రమైన మనస్సాక్షి. పవిత్రమైన మనస్సాక్షి దేనికై కొనాలి? విశ్వాస మర్మాన్ని. నీకు విశ్వాసం ఉంది, నీలో నమ్మకం ఉంది, ఆ కార్యం జరిగింది, అది నీ కంటికి కనబడట్లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే, సపోజ్ ఈ పుల్పీట్ ఉంది. ఈ పుల్పీట్ని ఎలా తయారు చేయాలి? ముందుగా చెట్టు నరకాలి, దాన్ని ఎండబెట్టాలి, చక్కెరగా పోయాలి, వడ్రంగి వారికి ఇచ్చి ఈ పుల్పీట్ని తయారు చేయాలి. చక్కెర చూస్తున్నాం కాబట్టి చెక్క ద్వారా పుల్పీట్ తయారు చేయబడుతుంది నాకు విశ్వాసం మనకు ఉంటుంది. కొన్ని ఒక ఫోన్ తయారు చేయాలి, ఫోన్ మన కంటికి కనిపిస్తుంది కాబట్టి దానికి ముందు ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటి ద్వారా మనం దీన్ని తయారు చేయడం ఒక విశ్వాసం అనుకుంటుంది. కానీ కంటికి కనిపించని దాన్ని మనం ఏదైతే నమ్ముతామో అదే మన విశ్వాసం. నీ ముందు జరిగే కార్యాలు, నీ ముందు జరగబో, నువ్వు అనుభవించబో ముందు కార్యాలు ఏవైతే ఉన్నావో అవి నీవు కనిపించట్లేదు, అవి నీవు చూడట్లేదు. అయినప్పటికీ కూడా, నీకు కనబడినప్పటికీ, నీవు చూడనప్పటికీ దేన్నైతే నువ్వు విశ్వసిస్తావో అదే విశ్వాసం, అదే మర్మం. ఆ మర్మాన్ని నీవు ఆశతో అపేక్షించాలి, పరిశుద్ధమైనటువంటి మనసుతో అపేక్షించాలి. జాగ్రత్తగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. రండి ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. రండి ఆయన వారి విశ్వాసమును చూసి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని వారితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్నాడు ఇతడు. దేవుడు ఒక్కడే తప్ప. ఇక్కడ పక్షవాయువు కలిగిన రోగుల విషయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ సందర్భము, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట వారిని ఉంచుటకు ప్రయత్నం చేసింది. కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాడు కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి. జాగ్రత్తగా వాళ్ళ విశ్వాసం చూద్దాం. ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మంచం మీద పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి విశ్వాస కాదు, ఆ వ్యక్తిలో విశ్వాసం లేదు. ఆ వ్యక్తి క్రీస్తు గురించి ఒకటి తెలియకపోవచ్చు, ఆ వ్యక్తిలో ఎలాంటి నమ్మకం లేదు. కానీ ఆ వ్యక్తి దగ్గరకు 4 వ్యక్తులు వెళ్ళారు. కానీ ఈ 4 వ్యక్తులు ఎలాంటి వాళ్ళంట? విశ్వాసులు. పడిపోయిన వాళ్ళలో విశ్వాసం లేదు, వెళ్ళిన వాళ్ళలో విశ్వాసం ఉంది. పడిపోయిన వాళ్ళలో నమ్మకం లేదు, వెళ్ళిన వాళ్ళలో నమ్మకం ఉంది. పడిపోయిన వాడికి ఏమీ తెలియదు క్రీస్తు గురించి, వెళ్ళిన వారికి తెలుసు క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క కార్యం గురించి తెలుసు. ఆ 4 వ్యక్తులు మంచం మీద మోసుకొని వచ్చారు పక్షవాయువుల వారి దగ్గరికి, యేసు దగ్గరకు వచ్చారు. ప్రజలందరూ ఆ ఇంటిని చుట్టుముట్టారు, ప్రజలందరూ ఇంటిలో నిండిపోయి ఉన్నారు. వెళ్ళడానికి స్థలం లేదు. ఆ 4 మనుషులు వదిలేస్తారా? వదిలేడు. ఏం చేస్తారు తెలుసా? ఇంటి పైకి ఎక్కారు. ఎంత సాహసం చేస్తారు చూడండి. ఇంటి పైకెక్కి ఆ ఇంటి పెంకులు తీసి, ఆ ఇంటి కడప తీసేసి మంచంతో సహాయించారు. అంటే ఎంత ప్రయాసం ఒకసారి ఆలోచించారు. పెంకులు ఇంపగానే తిప్పడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. మళ్ళీ దానికి అడ్డంగా చెక్కలు కొడతారు, ఆ చెక్కలు కూడా తీయాలి. అంటే మంచం ఎంతది? మామూలుగా 1 by 1 ఫీట్ తీస్తే ఒక మనిషి దిగడానికి అవకాశం ఉంది. కానీ మంచంతో దించారు. మంచం ఎంత ఉంటుంది? కనీసం మనలా కొట్టోళ్ళు కాదు. ఇస్రాయేల్ ఎంత ఉంటారు? 6 ఫీట్లు ఆజానుబాహులు ఉంటారు. ఇస్రాయేల్లో 6 ఫీట్ల కంటే తక్కువ ఎవరు ఉండరు. 5-5.5 ఫీట్లు ఉన్నవాడు పొట్టోడు అంటారు. అక్కడ మినిమం 6 ఫీట్లు లేదా 7 ఫీట్లు. అంత ఎత్తైనటువంటి మనుషులకు ఎంత పెద్ద మంచం ఉంటుంది? కనీసం 6/4 అయి ఉంటుంది. అంత పెద్ద మంచాన్ని తాళ్ళు కట్టి కింద దింపారు. జాగ్రత్తగా ఆలోచించేది. పడిపోయిన వాడికి విశ్వాసం లేదు, కానీ పడిపోయిన వాడిని లేపుకొని తెచ్చిన వాడికి విశ్వాసం ఉంది. అందుకే యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు. యేసు వారి విశ్వాసం చూసి. ఎవరి విశ్వాసం? ఇంటి దగ్గర నుండి మోసుకొని వచ్చారు. ఇంటి దగ్గర నుండి మోసుకొని రావడమే కాకుండా ఇంటి పైకెక్కారు. ఎలాగైనా ఈ వ్యక్తిని స్వస్థపరచాలి, ఎలాగైనా ఈ వ్యక్తిని క్రీస్తు ముంగట నిలబెట్టాలి, ఎలాగైనా సరే వాక్యం చెప్పాలి, ఎలాగైనా సరే క్రీస్తుని పరిచయం చేయాలి, ఎలాగైనా రక్షణ సువార్త చెప్పాలి, ఎలాగైనా మీరు రక్షించబడేలాగా చేయాలి, ఎలాగైనా ఈ వ్యక్తికి మారు మనసు కొరకు ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆశ, అనేటటువంటి జిజ్ఞాస మనలో కనిపిస్తుందా? కనబడదు. మన కోసమే మనం పోరాడతాం, మన కుటుంబాల కోసమే మనం పోరాడతాం. కానీ ఈ వ్యక్తి తెలియని వ్యక్తి కోసం ప్రయాసపడుతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే యేసు ముందర దింపగానే 20వ వచనంలో యేసు చెప్తున్నాడు, ఆయన వారి విశ్వాసము చూసి. ఎవరి విశ్వాసం? ఎవరైతే
మంచం మీద మోసుకొని వచ్చారు వారు. మనందరిలో విశ్వాసం ఉంది, మనందరిలో నమ్మకం ఉంది, మనందరిలో మంచి విశ్వాసం ఉంది. కానీ మనకు లేనిదేంటి తెలుసా? విశ్వాసం ఉంది కానీ లేనిదేంటి? క్రియలు లేవు. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు లేవు. వారిలో విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు స్వస్థపరచగలడు అని, కానీ తీసుకొని వచ్చారు, అవకాశం లేదని వదిలిపెట్టి పోలేదు. ఏం చేస్తారు వాళ్ళు? ప్రయత్నం చేస్తారు, పని చేశారు, క్రియ చేశారు. అందుకే యాకోబు పత్రికలో మాట చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ఒకసారి రండి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైనదగును. అయితే క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతుందని చెప్పిన. చాలండి. ఏంటంటే విశ్వాసం ఉన్న వాళ్ళ ఏం కనపడాలి? క్రియ కనపడాలి. విశ్వాసం ఉంది, అసలు మన పేరే విశ్వాసులు. మన పేరేంటి? బిలీవర్స్. మన పేరే విశ్వాసులు. విశ్వాసం అంటే మన పేరులో విశ్వాసం ఉంది, కానీ విశ్వాసం ఉన్న మనలో ఏం కనపడాలి? క్రియలు కనపడాలి, పని కనిపించాలి కదా. పని కనబడకపోతే నీ విశ్వాసం వ్యర్థమే. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడుతుంది. క్రియలు లేకపోతే నీ విశ్వాసం ఉన్నా కానీ శవంతో సమానం. శవం కనిపిస్తుందా మనకి? కనిపిస్తుంది. శవం మన ముందు పెడితే కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. కానీ ఏదైనా పని చేస్తుంది అది? దేనికైనా పనికి వస్తుందా? ఒక రోజు ఉంచుకుంటాం ప్రేమతో, 2వ రోజు ఉంచుకుంటాం అభిమానంతో, 3వ రోజు ఉంచుకుంటామా? ఉంచుకుంటే ఏమైంది? దుర్వాసన వచ్చేస్తుంది. శవంతో సమానం నీ విశ్వాసం. నీ విశ్వాసంలో క్రియలు లేకపోతే, నీ విశ్వాసంలో పని లేకపోతే నీ విశ్వాసం వ్యర్థము. నీ విశ్వాసం పనికిరాదు. నీ విశ్వాసం కార్యసిద్ధి కలుగ చేయదు. కాబట్టి ఆ 4 వ్యక్తుల్లో ఉంది విశ్వాసం. ఆ ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తులు ఎంత ప్రయాసపడారో చూడండి. అంటే వాళ్ళు పని చేశారు, వాళ్ళు ప్రయాసపడ్డారు, ఇంటి పైకప్పు ఎక్కారు, పెంకులు తీశారు, ఆ మంచంతో యేసుక్రీస్తు ముందుకి దింపారు. యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తే ముగ్ధుడైపోయాడు. యేసుక్రీస్తే ఆశ్చర్యపోయి, అయ్యా మీ విశ్వాసము గొప్పది. ఆయనలో ఉందా విశ్వాసం? ఆయనలో చూడలే విశ్వాసం. ఆయనలో విశ్వాసం లేకున్నప్పటికీ కూడా ఆ 4 విశ్వాసాన్ని చూశాడు. అయ్యా మీ విశ్వాసం జాగ్రత్తగా గమనించండి. కేవలం విశ్వాసులుగా వచ్చి సైలెంట్ గా కూర్చోవడం కాదు, కానీ ఆ విశ్వాసం ద్వారా క్రియలు కనపరిచేవాడిగా మనం ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. అందుకే చెప్తున్నాడు అక్కడ 17వ వచనంలో. చదవండి. 17వ వచనం. అలాగే విశ్వాసంలో క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసంలో క్రియలు లేకపోతే ఏంటంటే అది మృతమైనది, చచ్చిందది, దానివల్ల ఉపయోగము లేదు. కాబట్టి నీ క్రియలో విశ్వాసం కనపరచాలి. నీ క్రియలో విశ్వాసం ఎప్పుడూ కనపడాలి. నీ విశ్వాసంలో క్రియలు ఖచ్చితంగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం ధ్యానం చేసినట్లయితే చూడండి ఒకసారి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివారిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజని యొద్దకు పోయి వచ్చిందని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిది. సరే, షునేమీరాలు గురించి మాట్లాడుతుంది ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఎవరి గురించి? షునేమీరాలు. ఆ పేరుందా అక్కడ? ఆ పేరుందా? ఆమె ఊరు పేరు మాత్రమే ఉంది. షూనేము పట్టణస్థురాలు. ఈ షూనేము పట్టణస్థురాలు తనకి ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త ముసలివాడు, వారికి సంతానం లేదు. చాలా కాలం నుండి ఒక దైవజనుడు ఎలీషా ఆ ఊరికి వస్తూ పోతూ ఉన్నాడు. ఆ కుటుంబం కలిగిన కుటుంబం కాబట్టి
ఆ దైవజనుడి కోసం కొంచెం ఆలోచించేస్తారు. మన దైవజనుడు ఎప్పుడు వస్తున్నాడు కానీ బస చేయడానికి అతనికి స్థలం లేదు, మన మేడ మీద ఒక రూమ్ కట్టిద్దాం, ఆ రూమ్ లో కొన్ని వస్తువులు పెడదాం, ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఆ ఇంట్లో సేద తిరుగుతాడని చెప్పారు. దైవజనుడి కోసం అద్భుతమైనటువంటి మేడ మీద నిర్మించారు, దైవజనుడికి ఇచ్చేస్తారు. దైవజనుడు వచ్చినప్పుడు ఆ ఇంట్లో బస చేస్తూ ఉన్నాడు. కానీ ఈ షూనేమి గారికి ఉన్నటువంటి కొరతను దైవజనుడు చూశాడు. చూసి అడిగాడు, అమ్మా నా వల్ల నువ్వేమైనా కావాలని కోరుకుంటున్నావంటే ఆమె చెప్పింది, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నానయ్యా, నాకేం కొద్దుగా లేదని చెప్పింది. కానీ దైవజనుడు ఆమె కోసం ప్రార్థన చేశాడు. ఆమెకు కుమారుడు పుట్టాడు. ఒకరోజు ఆ కుమారుడు చనిపోయాడు. అయ్యా నా తలనొస్తుంది డాడీ, నా తలనొస్తుంది అని చెప్పాడు, చనిపోయాడు. ఇప్పుడు ఈ షూనేమి గారి గురించి మనం మాట్లాడుతున్నాం. షూనేమి గారిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎలాంటి క్రియలు చేసిందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, కుమారుడు చనిపోయాడు, లేక గాడిద నువ్వు నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. కుమారుడు చనిపోయిన విషయం చెప్పిందా భర్తకి? చెప్పిందా? చెప్పలే. ఈమె యొక్క అద్భుతమైన విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తే ఈమె యొక్క విశ్వాసం ఎలా ఉంది అంటే, సాక్షాత్తు భర్తకే చెప్పట్లేదు కుమారుడు చనిపోయాడు అని. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాలని చెప్తుంది? దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక గాడిదను తయారు చేయి, ఒక పనివాడి ఇవ్వు అని చెప్తే ఆ ముసలి భర్త అంటున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినం కాదే, దైవజనుడి దగ్గరికి ఎందుకు అని అడిగాడు. వాస్తవం దైవజనుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఆదివారం రోజు వెళ్తాం, లేదంటే శుక్రవారం రోజు వెళ్తాం. మరి రెండు కానప్పుడు ఎందుకు అని అడిగితే ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను వెళ్ళుట మంచిది. హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. అప్పటికీ కూడా తన భర్తకు చెప్పట్లే. ఏమని? కుమారుడు చనిపోయాడు అనే విషయం చెప్పట్లే. అయ్యా ఎక్కువ డీటెయిల్స్ నడుతూ నేను దైవజనుడికి దగ్గరికి వెళ్ళుట మంచిది, నాకు ఒక గాడిదను సిద్ధం చేయి, ఒక పనివాడిని సిద్ధం చేయి. వాస్తవానికి గమనించినట్లయితే ఇవి బయలుదేరుతుంది కర్మేలుకి షూనేమి పట్టణానికి ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరం, సుమారుగా 30 కిలోమీటర్ల దూరం. 30 కిలోమీటర్ల దూరం భర్త దగ్గర పర్మిషన్ తీసుకుని బయలుదేరి వెళుతూ ఉంది కర్మేలు పర్వతానికి. వెళుతూ ఉంటే ఎలీషా తన శిష్యుడు గెహాజీ ఇద్దరు అక్కడ ఉన్నారు. గెహాజీ దూరం నుండి చూశారు. షూనేమి పట్టణస్థురాలు వస్తుంది అని చెప్పి ఎలీషా చెప్పాడు. ఆమెకి ఏదో వెళ్ళి ఆమె యొక్క సమస్య ఏంటో తెలుసుకొని చెప్తే ఆమె ఎదురుగా ఆ గెహాజీ వచ్చాడు. వచ్చి అమ్మ ఏంటి పరిస్థితి అని అడిగాడు. ఆమె గెహాజీ కూడా ఆ విషయం చెప్పాడు. అమ్మ క్షేమమా అని అడిగితే క్షేమమే అని చెప్పింది. వాస్తవానికి ఆమె క్షేమంగా ఉందా? వాస్తవానికి ఇంటిలో శవాన్ని పెట్టుకుంది. సాక్షాత్తు లేక పుట్టినటువంటి కుమారుని ఇంట్లో పెట్టుకుంది. దైవజనుడు ఏమా బాగున్నారా అంటే మనం ఏం చేస్తాం? ఆ టైంలో బోరున ఏడ్చి సమస్య అంతా చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి ఆమె అప్పటికీ కూడా అమ్మా క్షేమమా అని అడిగితే అయా క్షేమమే అని చెప్తుంది. కానీ సమస్య మాత్రం మధ్యవర్తికి చెప్పట్లే, శిష్యుడికి చెప్పట్లే. ఆమె గురేంటి? దైవజనుడు వస్తాడు, ఖచ్చితంగా నా కుమారుడిని బ్రతికిస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకంతో దైవజనుడు దగ్గరికి వెళ్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆమె షూనేమి పట్టణస్థురాలు, ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. మంచం మీద పడుకోబెట్టి ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళకుండా తలుపేసేసింది. తలుపేసి తన భర్తకి కూడా చెప్పకుండా దైవజనుడి దగ్గర ప్రయాణమైంది. ఒకసారి ఆలోచించండి. ఆమెలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడానికి కారణమైంది. హల్లెలూయా. ఆ విశ్వాసం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దైవజనుడి యొద్దకు పరిగెత్తడానికి కారణమైంది. దైవజనుడి యొద్దకు వెళ్ళడానికి ఆ 30 కిలోమీటర్ల దూరం నడవడానికి సాహసించింది. ఆమెకి ఏమైనా తక్కువ ఉందా? ఆమె ధనురాలు. ఒక దైవజనుడి కోసం ఒక రూమ్ని గిఫ్ట్గా ఇచ్చేసింది అని అంటే ఆమె ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందిందో, ఉన్నతమైనటువంటి వ్యక్తితో మనం ఆలోచన చేయవచ్చు. సమస్యలు చెప్పాలి. ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర చెప్పాలి? దైవజనుడి దగ్గర చెప్పాలి. ఎందుకు అంటే దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఇరుగు పొరుగు వారి దగ్గర చెప్పుకుంటాం కదా, బంధువులతో చెప్పుకుంటాం, స్నేహితులతో చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే అతను చూసి ఏం చేస్తారు? వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ కొంచెం తేడా రాగానే ఆమె ఎలాంటిది అని చెప్పేస్తారు. కానీ చెప్పవలసింది ఎవరి దగ్గర అంటే దైవజనుడి దగ్గర చెప్పాలి. చెప్పినప్పుడు ప్రార్థన చేస్తారు. సమస్యను బట్టి, శోధన బట్టి ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. కనుక మీరు గమనించండి. ఇదిగో ఈమె క్రియలు కలిగింది. ఆ క్రియలని, ఆ విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని క్రియలో చూపిస్తుంది. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, ఆమె క్రియలో చూపిస్తుంది. మనమైతే ఏం చేస్తాం? నేను అడిగానా కుమారుడు కావాలని? నేను అడిగానా? అడగను. అయినా ఆయన ఇచ్చాడు.
ఉత్తరంగా కుమారుడు ఇచ్చిండు, ఇప్పుడు ఈయన చనిపోయింది, ఇంకా నేనేం చేయాలి అని భర్తతో చెప్పి ఏదో లేక కుమారుడు బిడ్డలు సంతోషించాం కొన్ని రోజులు, ఇంక ఇతను ఏం చేద్దాం, మనం సమాధి చేద్దాం. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆలోచన ఎలా ఉంటే ఆ ఘనురాలైన షూనేమీరాలు అలా చేయలేదు, ఆ దైవజనుడి యొక్క పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ కుమారుడు తన మంచం మీద పడుకోబెట్టింది. ఆమెలో విశ్వాసం ఉంది, ఈ దైవజనుడు ఖచ్చితంగా ఈ కుమారుడు బ్రతికిస్తాడు. ఆమెలో నమ్మకం ఉంది, ఈ దైవజనుడిని ఖచ్చితంగా ఈ కుమారుడిని బ్రతికిస్తాడు. చూద్దాం మాట ఒకసారి ముందుకు పెడదాం ఒకసారి. అదే అధ్యాయంలో 25వ వచనం చూద్దాం. 25వ వచనం. ఈ ప్రకారము ఆమె పోయి ఆ దైవజనుడి వద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి, అదిగో షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎందుకో మరుగుపరిచాడు ఆ విషయం నాకు తెలియచేయకుండా? అన్ని విషయాలు తెలియజేస్తున్న దేవుడు ఇదిగో ఈ షూనేమీరాలు యొక్క హృదయంలో ఉన్న దుఃఖాన్ని మాత్రం నాకు తెలియచేయలేదు. ఎందుకు తెలియచేయలేదు? కానీ ఆమె నా దగ్గరికి రాలేదు. మధ్యలో గెహజీ ఎదురుపడ్డప్పుడు చెప్పొచ్చు కదా, ఆల్రెడీ దుఃఖంలో ఉంది, ఆల్రెడీ బాధలో ఉంది, ఆల్రెడీ వేదనలో ఉంది. దైవజనుడు అయిన గెహజీ అడిగినప్పుడు మాత్రం చెప్పలేదు, కానీ క్షేమం అంటే క్షేమమే అన్నది. ఒక మాట చూడండి, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూద్దాం. 14వ వచనం. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టవలనని ఎరిగి మేమును విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుచున్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించితిని కనుక మాట్లాడుతుంది. నీ విశ్వాసము ఎలాంటి ఉండాలంట? నీ విశ్వాసం, మనలో విశ్వాసం ఉంది కదా, మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? జరగబోవు వాటిని గ్రహించి మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసంతో మాట్లాడాలి. ఏది మాట్లాడినా అమ్మ భవనం అంటే ఏం బాగా పాస్టర్ గారు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, నరకాల నొప్పి, రకరకాల నొప్పి. విశ్వాసంతో నీవు ఉంటే, నీలో విశ్వాసం చేత నింపబడితే నీ విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? జరగబోవు సంగతుల గురించి మాట్లాడేదిగా ఉండాలి. నీవు బలహీనుడివే కానీ బలవంతుడిగా ఉండాలి. శక్తిహీనురాలివే కానీ శక్తివంతురాలుగా ఉండాలి. అయోగ్యుడివే కానీ యోగ్యుడిగా ఉండాలి. నీ మాటల్లో నీ ఏదైతే మాట్లాడతావో దాన్ని బట్టి నీకు జరుగుతాయంట. విశ్వసించింది కనుక మాట్లాడుతుంది. ఏం విశ్వసించాలి? ఇంతకు వీళ్ళు ఏం విశ్వసించారు? యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించారు. ఆ లేచిన వాడు నిన్ను నన్ను లేపుతాడని నమ్మారు. అంటే కదా విశ్వసించింది కనుక మాట్లాడుతుంది అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ఉండాలి. మన విశ్వాసం ఉంది, మనలో ఉన్న ఆత్మ ఎలాంటిదై ఉండాలి? విశ్వాసము కలిగిన ఆత్మ అయి ఉండాలి. విశ్వాసము కలిగిన, ఎంత ఉన్నా సరే కొంతమంది ఏమి లేదు పాస్టర్ గారు చెప్తారు కదా, ఏమి లేదు అని ఉంటారు. లేదు అని చెప్తారు, లేకుండానే పోతాయి. లేదని చెప్పకూడదు. విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి అయ్యా నేను ఆరోగ్యవంతుడిగా ఉన్నానని చెప్పాలి. సమస్య చెప్పడం వేరు, ఉన్నదాన్ని లేనట్లుగా లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్పడం వేరు. కానీ విశ్వాసులకు అది తగదు. విశ్వాసాలు ఏం చేయాలి తెలుసా? విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకోవాలి. అందుకే చెప్తున్నాడు అక్కడ, మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము కనుక మాట్లాడుచున్నాము. షూనేమీరాలు తన హృదయంలో బాగుంది, కానీ విశ్వాసం సడలిపోయిందా? విశ్వాసం సన్నగిలిందా? విశ్వాసంలో పడిపోయిందా? కాదు. విశ్వాసాన్ని బలపరుచుకుంటుంది. ఇంకా ఆమె విశ్వాసంలో ఎదిగి బలపరచబడి
భయపడి ఆ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మేలులో ఉన్న దైవజనుడు ఎంతకు వెళ్ళింది. మనం 3 కిలోమీటర్లు ఉన్న దైవజనుడి దగ్గరికి ఎప్పుడు రావు. పాస్టర్ గారు ఎప్పుడు మా ఇంటికి రావాలని కోరుకుంటాం. మా ఇంటికి రావాలి. మనం ఎప్పుడైనా దైవజనుడి దగ్గరికి వెళ్తామా? అసలు ఆలోచనే మనకు రాదు. అవునా? ఎప్పుడు పాస్టర్ గారే మా ఇంటి చుట్టూ తిరగాలనుకుంటాం. వాళ్ళ ఇంటికి వచ్చింటే మా ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర పోయిండు మా దగ్గర రాలేదు, పోతే ఒక బాధ, పోకపోతే ఒక బాధ కదా. ఇలాంటి పరిస్థితులు. మొన్న భయంకరమైన విషయము, ఒక సంఘ కాపురం మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ సంఘంలో దాదాపుగా 2000 మంది సంఘ సభ్యులు ఉన్నారు. 2000 మంది సంఘ సభ్యులు ఉన్న సంఘ కాపరి ప్రతి గృహాన్ని దర్శించడం కాపరికి ఈజీ అవకాశం ఉంటుందా? ప్రతి గృహాన్ని దర్శించడం ఉండదు. కొన్ని గృహాలు మాత్రం దర్శించగలరు. 2000 కుటుంబాలు ఆ సంఘంలో ఉంటే ఎన్ని కుటుంబాలు దర్శించగలరు? మహా అయితే రోజు కనీసం 10 మంది అని ఫోన్ చేస్తుంది. కనీసం 10 మంది. రోజు 10 మంది గృహాలు దర్శించడానికి వీలైతే అవదు. ఇంటికి పోతే వదిలేస్తారా పాస్టర్ గారు? కాఫీ తాగండి, టీ తాగండి, మజ్జిగ తాగండి, రకరకాలుగా అయిపోయింది. సమస్యలు మొదలు పెడతారు, అయిపోయింది. తిన్నారంటే కనీసం అరగంట పడుతుంది. తినకపోతే పాస్టర్ గారు ఏమి ఎదుర్చుకోడు, అవతల ఇంకొకళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంటారు. టైం తెలియదు మనకి. మీతో మాట్లాడి మీ సమస్యను జాగ్రత్తగా విని మీరు ఇచ్చిన ఆతిథ్యం తీసుకొని మీ సమస్యల గురించి ప్రార్థన చేసి బయటికి రావడానికి ఒక పాస్టర్కి ఎంత టైం పడుతుంది? కనీసం గంట పడుతుంది. 10 మంది గృహాలు దర్శించాలంటే 10 గంటలు. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. పడుకునేది ఎన్ని గంటలు? 8 గంటలు లేదా 6 గంటలు. రాత్రి ఎన్ని గంటలు? ఇవన్నీ పరిశీలన చేస్తే ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే తెలుసా? మా ఇంటికి రావట్లేదు, మా గృహాలు దర్శించట్లేదు అని చెప్పేటటువంటి ఎలిగేషన్. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు. 2000 కుటుంబాలని ఒక దైవజనుడు దర్శించగలడా? నీవు రానప్పుడు దైవజనుడు నీ ఇంటికి రావట్లేదు. నువ్వు వచ్చేవా దైవజనుడి దగ్గరికి? ఎప్పుడన్నా వచ్చావా? ఎప్పుడు? పెళ్లి కబుర్లు చెప్పడానికి, పెళ్లి కావడానికి. తర్వాత ఎప్పుడైనా వచ్చావా దైవజనుడు యోగక్షేమం కొరకు? ఎప్పుడు రాలేదు. కానీ దైవజనుడు మాత్రమే ఇంటికి రావాలి. కానీ 30 కిలోమీటర్ల దూరంలో నడుచుకునే మీరు ధనురాలు, నీరా అల్లాటప్ప మనిషి కాదా? ఆమె ధనురాలు. అయినా సరే తన హోదా పక్కన పెట్టి, అయినా సరే తన యొక్క ఆస్తిపాస్తులు లెక్క చేయకుండా దైవజనుడు ఎంతకు వెళ్ళుట మంచిది. ఎక్కడెక్కడితో వెళ్తాం మనం, రాము. కానీ బైబిల్ చెప్తుంది నేను వెళ్ళుట మంచిది. చదివారా మాటనే? అమ్మ చదువు శిరీష. ఆమె తన భర్తతో మాట్లాడుతున్న మాట చదువు. నేడు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, అతని యొద్దకు ఎందుకు వెళ్ళుదువు అని అడుగగా ఆమె నేను పోవుడా మంచిదని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడికి పోవడం మంచిది? బంధువుల ఇంటికి పోవడం మంచిదా? ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి నేను పోవుడా మంచిది. ఎందుకనంటే ఇంటిలో సమస్య ఉంది. ఆ సమస్య నీకు చెప్పడం కాదు, కానీ ఎవరికి చెప్పాలి? దైవజనుడికి చెప్పాలి. దైవజనుడు చెప్పాలి సమస్య. దైవజనుడే ఆ సమస్యను తీర్చగలడు. దైవజనుడే ఆ సమస్యకు పరిష్కారం చూపగలడు. దైవజనుడే ఆ సమస్యను బట్టి మనకు క్షేమాన్ని దయచేయగలడు. భర్తకు కూడా చెప్పకుండా ఎవరు చెప్పింది అంటే దైవజనుడికి ఆమె ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, దైవజనుడికి ఆమె ఇస్తున్నటువంటి ఆధిక్యత. దైవజనుడికి ఇస్తుందంటే దేనికి ఇస్తున్నట్టు? సాక్షాత్తు దేవునికి ఇస్తుంది. అంటే మన విశ్వాసానికి నాటి ఆదిమ సంఘ విశ్వాసులకి ఎంత వ్యత్యాసం చూస్తారా? మనమేమో దైవజనుడు మన ఇంటి చుట్టూ తిరగాలి మనం కోరుకుంటే, వాళ్ళ దైవజనుడి ఇంటికి వెళ్ళే మంచిది అని ఆలోచించారు. కాబట్టి వాళ్ళ చరిత్రలో నిలిచిపోయారు. విశ్వాసములో బలపరచబడ్డారు, విశ్వాసములో స్థిరపరచబడ్డారు, విశ్వాసములో ఎదిగారు, విశ్వాసములు అనేకమైన కార్యాలు జయించారు, అనేకమైన కార్యాలు వాళ్ళు సాధించారు. తద్వారా తన కుమారుని ఆమె తిరిగి బ్రతికించుకుంది. హల్లెలూయా. చనిపోయిన కుమారుని తిరిగి బ్రతికించుకుంది కేవలం విశ్వాసం ద్వారా. ఏమైనా ఖర్చు పెట్టిందా? ఏమైనా ప్రార్థన చేసిందా? ఏమైనా చేసిందా? ఏమీ చేయలే. విశ్వాసం ద్వారా దైవజనుడి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకోవడం ద్వారా తిరిగి తన చనిపోయిన కుమారుని ఆమె బ్రతికించుకుంది. కాబట్టి విశ్వాసంలో బలంగా ఉండాలి మనం. విశ్వాసము అంటే ఏంటి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఆ సాధ్యమైన దానిని జాగ్రత్తగా ఒక మాట చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములను చేయుడి, మీ కోత కత్తులు చెడగొట్టి
ఈటలు చేయండి. అమ్మా బలహీనుడు నేను బలార్జునుని అనుకునేవారను. ఏం చేయాలి? ఏమనుకోవాలంటే బలహీనుడు ఏదైనా పని చెప్తే నేను భాషగా నాకు అది నేను సాకు చెప్తాను కాదు. ఏం చేయాలి తెలుసా? మీ కర్రలను చెడగొట్టి ఏం చేయాలంట? ఖడ్గాలు చేసుకోవాలి. తర్వాత మీ కోత కత్తులను చెడగొట్టి ఈటలను చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యులను అనుకునేవారను. బలహీనుడు ఎప్పుడు కూడా విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఈరోజు బలహీనుడివే, రేపు నువ్వు బలవంతుడు మార్చబడబోతుంది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా. కాబట్టి బలహీనుడు కూడా బలవంతుడిగా అనుకోవాలంటే ఎప్పుడు కూడా రోగం ఉన్నవాళ్ళలాగా, నొప్పులు బాధలు ఉన్నవాళ్ళలాగా ఎప్పుడు కృంగిపోయి నీరసంగా ఉండకూడదు. నీరసంగా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆనందంతో ఉండాలి. ఎల్లప్పుడూ దేంట్లో ఆనందంగా ఉండాలంట? ప్రభువునందు ఆనందంగా ఉండండి. ఎల్లప్పుడూ ఆనందంగా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సహల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి. మీ విన్నపాలు ఎవరికి తెలియజేయాలి? మీ సమస్యలు ఎవరికి తెలియజేయాలి? మన ప్రార్థన విజ్ఞాపనలు ఎవరికి తెలియజేయాలి? అన్ని దేవునికి తెలియజేయాలి. అలా చేసినప్పుడు ఎలా ఉంటామంట? మనం ఎలా ఉంటాం? ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఒకటి రహస్యం, ఒకటి చెప్పుకున్నారు. ఎవరికి చెప్పకూడని రహస్యాలు ఇద్దరు చెప్పుకున్నారు. కొట్లాట వచ్చి విడిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటారు పరిస్థితి? వీడు బాధపడతాడు, నేను చెప్పిన రహస్యం ఎవరికైనా చెప్తుందేమో. వాడు బాధపడతాడు, నా రహస్యం ఎవరికైనా సంతోషం ఉంటుందా వాళ్ళకి? కానీ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి? దేవునికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ షూయేమీరాలు ఎవరికి చెప్పడానికి ప్రయత్నం చేసిందంటే భర్తకు కూడా చెప్పలేదు, దైవజనుడి యొక్క శిష్యుడు కూడా చెప్పలేదు. సాక్షాత్తు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె సమస్య, దాని ద్వారా ఆమె నెమ్మది ఉంది. కనుక బిడ్డగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం మనం నేర్చుకోవాలి. అమ్మ క్షేమంగా ఉన్నావా అంటే ఇంట్లో శవాన్ని పెట్టుకుని క్షేమంగా ఉన్నాను ఎవరికి చెప్పగలరా? ఎవరు చెప్పగలరండి? కేవలం విశ్వాసంలో ఎదిగిన వారు మాత్రమే చెప్పగలరు. కేవలం విశ్వాసంలో బలపరచబడిన వారు మాత్రమే చెప్పగలరు. కేవలం విశ్వాసం ద్వారా జీవిస్తున్న వారు మాత్రమే చెప్పగలరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుతాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 50-52 వచనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 50-52 వచనం చూద్దాం. మార్కు సువార్త 48 నుండి చదివితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఊరకుండమని అనేకులు వారిని గద్దించింది కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుతున్నాడని లేమ్మని వారితో చెప్పి అంతటా వాడు బట్ట పారవేసి దిగ్గులేసి యేసు వద్దకు వచ్చాడు. చాలు. యేసు ఎరికో పట్టణం ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు భర్తమయ్య అనబడిన వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఎవరున్నారు? ఎవరున్నారు? భర్తమయ్యి చెప్పండి. భర్తమయ్యి చెప్పండి. భర్తమయ్య అనే గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. వాడు యేసుక్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ వాడు ఏంటంట? గుడ్డివాడు. యేసుక్రీస్తు ఆ దారిలో వస్తున్నాడని తెలుసుకొని కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు కేకలేస్తున్నాడు. కేకలేస్తుంటే అందరూ వాడిని సరైన అని ఊరపడుతున్నాడు. కానీ అతడు వినట్లేదు. వినకుండా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు చూశాడు. యేసుక్రీస్తు ఆ కేక వినబడి ఎవరైతే అలా అరుస్తున్నాడు అంటే అయ్యా భర్తమయ్య అని ఒక గుడ్డి వేక్షకుడు వాడగా మనకి పదార్థం ఇక్కడ గుడ్డివాడని అంగహీనుడని భిక్షగాడని ఎవరైనా కేర్ చేస్తారా? ఎవరైనా దగ్గర రానిస్తారా? ఎవరు రాని. విశ్వాసులు అని పిలువబడుతున్న మనం కూడా రాని. కానీ యేసుక్రీస్తు వచ్చిందే అలాంటి
వాళ్ళ కోసం కాబట్టి యేసుక్రీస్తు పిలిచాడు. శిష్యులతో చెప్పాడు, సరే వాడిని నా దగ్గరికి తీసుకొని రండి. వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. అయ్యా ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు, అయ్యా నువ్వు ఎవరి కోసమైతే కేకలేస్తున్నావో, ఎవరినైతే చూడాలని ఆశపడుతున్నావో, ఎవరి దగ్గరికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆయనే నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు. చెప్పిన వెంటనే భర్తమయ్య ఏం చేశాడు? చెప్పిన వెంటనే భర్తమయ్య ఏం చేశాడు? బట్టను పారేశాడు. చాలు. ఏం చేశాడు? బట్టను పారవేసేసాడు. ఇక ఈ బట్టతో నాకు అవసరం లేదు. ఎందుకు లేదు అవసరం బట్టతో? అతనిలో ఉన్న విశ్వాసాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, నేను ఇప్పుడు ఎవరి దగ్గర వెళుతున్నా? యేసుక్రీస్తు దగ్గరకు నేను వెళుతున్నా. ఇక నాకు ఈ బట్టతో అవసరం లేదు. ఈ బట్ట కూర్చోవడానికి పనికి వస్తుండొచ్చు, ఈ బట్ట తప్పుకోవడానికి పనికి వస్తుండొచ్చు, ఈ బట్ట అడుక్కోవడానికి పనికి వస్తుండొచ్చు, ఈ బట్ట మరి దేనికోసమైనా ఒకవేళ ఉపయోగపడిందేమో, కానీ ఇప్పుడు నేను యేసుక్రీస్తు దగ్గర వెళుతున్నా. ఇక నాకు ఈ బట్టతో ముందు బట్టను మారవేసాడు. అంటే ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ఒకసారి ఆలోచన చేయండి. వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, స్వస్థపరచబడలేదు, ఏమీ లేకుండానే ముందుగానే విశ్వాసంతో ముందు బట్టను మారేసేసాడు. ఏ బట్ట అయితే తనకు ఆదరణకరంగా ఇంతకాలం ఉందో ఆ బట్టను వదిలిపెట్టాడు. ఎందుకు అంటే అతనిలో విశ్వాసం ఉంది. క్రీస్తు నన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విశ్వాసం! మనలో ఎలాంటి విశ్వాసం ఉంది? మనలో ఎలాంటి విశ్వాసం ఉంటుంది? మనం ఎలాంటి విశ్వాసాన్ని కనబరుస్తాం? అన్ని సమకూర్చిన తర్వాత అప్పుడు వీలైతే దీన్ని వదిలేద్దాం, వీలైతే దీన్ని తీసేస్తాం. ఎప్పుడు అన్ని సమకూర్చబడిన తర్వాత సైకిల్ కావాలని అడుగుతాం, సైకిల్ వచ్చింది. తర్వాత కారు కావాలని అడుగుతాం, కారు వచ్చింది. తర్వాత ఇల్లు కావాలి. అంటే మన కోరికలకి అంత ఉండదు అనుకోండి. బ్రతికినంతకాలం కోరికల వలయంలో చిక్కుకొని ఉంటాం. ఎన్ని ఇచ్చినా కానీ ఏదో ఒక లోటు మనకు కనబడుతూనే ఉంటది. ఈ భూమి మీద బ్రతికినంత కాలం, ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలం మనం కోరికల వెంటనే కనిపెడతాం. కానీ ఆదిమ అపొస్తలుడు, ఆదిమ క్రైస్తవులు, అయ్యా మా విశ్వాసంలో మేము అభివృద్ధి పొందాలి అని ప్రార్థించమని ప్రార్థన సహాయం అడిగారు. భర్తమైలో ఉన్నటువంటి అద్భుతమైన విశ్వాసం చూడండి. ఇప్పుడు గుడ్డివాడు, అడుక్కునేవాడు ఎప్పుడు యేసుక్రీస్తును చూసినవాడు కాదు, ఎప్పుడు యేసుక్రీస్తు గురించి విన్నాడో వినలేదో మనకు తెలియదు. కానీ ఆయనలో ఉన్న విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు చెప్పిన వెంటనే బట్టలు పారేశాడు. అనుకోవచ్చుగా, అంతమంది జనాలు ఉన్నారు, అంతమంది పబ్లిక్ ఉన్నారు, నన్ను స్వస్థపరుస్తాడో లేదు, ముందుగా దీన్ని ఎందుకు వదులుకోవాలి? ఒకవేళ నన్ను బాగు చేస్తాడో బాగు చేయడు, బాగు చేసిన తర్వాత వదిలేసుకుందాం అనుకోవచ్చు కదా. అంటే ఆయనలో విశ్వాసం ఉంది. 100% నేను ఖచ్చితంగా చూపుని పొందుతాను. చదవండి మాటల కిందికి. వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయకూర్చున్నావు అని వాడు అడుగుగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టిని కలుగు చేయమని ఆయనతో అనను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. హల్లెలూయా! ఎలా చూపు పొందాడట? దేని నుండి చూపు పొందాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అంటే విశ్వాసము ద్వారా దేన్నైనా సాధించవచ్చని నాటి అపొస్తలుడు, నాటి క్రైస్తవులు, నాటి ఆదిమ సంఘ సభ్యులు తెలియచేశారు. వారు సాధించారు, వారు వాటిని అనుభవించారు. అనుభవించిన దానిని, సాధించిన దానిని, చూసిన దానిని, విన్న దానిని గ్రంథస్థం చేసి భావితరులకు అందించారు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దాన్ని చదువుకుంటున్న మనలో ఎలాంటి విశ్వాసం కనబడుతుంది? ఎలాంటి విశ్వాసం కనబడుతుంది మనలో? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంట? ధనవంతులు అయ్యారా? విశ్వాసం ద్వారా ఎలా అయ్యారు? విశ్వాసం ద్వారా ఆరోగ్యవంతులు అయ్యారా? విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేశారు? ఆస్తులు సంపాదించుకున్నారా? విశ్వాసం ద్వారా వాళ్ళు రాజ్యాలని జయించారు. చూద్దాం అన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని మరలను చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే
శ్రేష్టమైన పునరుత్థానం పొందబోయి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, పడరా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో పట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడిరి. హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యము కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై అయినను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఏం చేస్తారంటే ఇవన్నీ వాళ్ళు ఆశీర్వాదాలుగా భావించారు. ఏంటి? రాళ్లతో కొట్టి చంపేస్తే ప్రభా నీకు స్తోత్రం అయినా, ఇంత గొప్ప మరణాన్ని నాకు దయచేసావు అయినా, నీకే స్తోత్రం అన్నారు. అలాంటి పరిస్థితి మనకి ఏదైతే నాకే ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంట. రంపాలతో కోసి చంపేశారు. రంపాలతో తోస్తుంటే ప్రభువా నీకు స్తోత్రం అన్నారు. ఎంత అద్భుతమైనది అంటే ఆదిమ అపోస్తలుడు, ఆదిమ సంఘస్థులు, ఆదిమ విశ్వాసులు అలా ఉంటే మనం క్షేమంగా బ్రతుకుని వెళ్ళదీయడమే. ముళ్ళు గుచ్చుకోకుండా, కింద పడకుండా, దెబ్బలు తగలకుండా, రాళ్ళు దెబ్బలు తినకుండా, అడిగింది ప్రగతి పొందుకుంటూ సుఖముగా క్షేమముగా బ్రతుకుటే ఆశీర్వాదం మనం అనుకుంటున్నాం. ఇంకొక మాట చూడండి, అక్కడ అద్భుతమైన మాట చూపిస్తా. అక్కడ 36 వచ్చిన చూడండి ఒకసారి. 36 మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, ఖడ్గములతో కోయబడిరి, శోధింపబడిరి, చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలను, సొరంగములను తిరుగులాడచ్చు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై ఉన్నారు. విశ్వాసము ద్వారా వీళ్ళు సాక్ష్యం పొందారు. ఏమి సాక్ష్యం పొందారు? విశ్వాసం ద్వారా వీళ్ళు పొందిన సాక్ష్యం ఏంటి? హతసాక్షులయ్యారు. హతసాక్షులు అనబడిన సాక్ష్యాన్ని వీళ్ళు పొందారు. క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం, అది సాధించాం. ఈ సాక్ష్యాన్ని వాడు పొందలేదు. ఏ సాక్ష్యం? మరి శ్రేష్టమైన దాన్ని పొందుకోవడం కోసం ఇక్కడ ఏం చేసి పెట్టారు? తృణీకరించారు, బహిష్కరించేశారు. దేనికోసం తెలుసా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి నిజంగా విశ్వాసంలో ఎదుగుతున్న వారికి, నిజంగా విశ్వాసంలో బలపరచబడుతున్న వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. యోగ్యమైన లోకం ఎక్కడ ఉందంట? పరలోకం. యోగ్యమైనది అది. దాన్ని పొందుకోవడానికి ఇక్కడ వాడి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా వాడు ఏం పొందుకున్నారు? దీనికంటే శ్రేష్టమైన దాన్ని పొందుకున్నారు. మనకి ఇదే శ్రేష్టమైనది కదా, మనకి ఇదే శ్రేష్టమైనది. ఇది కాదు క్రైస్తవులకి శ్రేష్టమైంది. విశ్వాసంలో బలపరచబడే వారికి, స్థిరపరచబడే వారికి ఇది శ్రేష్టమైంది కాదు అని చెప్పి నాటి అపోస్తలులు, నాటి క్రైస్తవులు మనకు తెలియజేశారు. కనుక 35 వచనంలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందుకొని విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. విడిపించబడ్డని వాడు ఒప్పుకోలేదు. 12 మంది అపోస్తలుల యొక్క వ్యక్తిగత జీవితాలని నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను. దాంట్లో ఒక వ్యక్తి గురించి చెప్పాను. ఆ వ్యక్తి, ఆ అపోస్తలుడు సిలువకు కట్టేశారు, చంపలేదు. యెరూషలేములో సిలువకి కట్టేశారు. కట్టేసి అలాగనే ఉంచేశారు. అలాగనే ఉంచేశారు. ప్రతిరోజు రావడం, నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రకటించకుండా ఉంటే నీకు ఈ కట్టు విప్పేస్తారు. ఏమడుగుతున్నారండి? ప్రతిరోజు ఒక సైనికుడు వచ్చి నువ్వు యేసుక్రీస్తు గురించి ప్రకటించకుండా ఉంటాని మాటలు నీ కట్లిప్పేస్తా అని చెప్తున్నాడు. కానీ ఏం చెప్తున్నాడు? కట్లిప్పేస్తే బాగా తగ్గింది, కట్లిప్పేస్తే నెమ్మది ఉంటుంది, కట్లిప్పేస్తే బ్రతకొచ్చు, కట్లిప్పేస్తే హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? అపోస్తలుడు క్రీస్తును ప్రకటించకుండా నేను ఉండలేను అని చెప్పాడు. దానికోసం అలాగే వచ్చేసారు. ఈ 2 కట్లు కట్టేశారు. కాళ్ళకి చేతులకి ఇంటూ ఆకారంలో ఆయన కట్టేశారు. కట్టేస్తే ఆయన చూడడానికి అనేక మంది వస్తున్నారు. ఆయన చుట్టుపక్కల అనేక మంది క్రైస్తవులు వచ్చి ఆయన చూస్తూ ఉంటుంటే ఓదార్చడానికి వస్తున్నటువంటి వారికి ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? ఈయన
అమ్మా ఈ శ్రమలు కొంతకాలం వరకే. ఈ శ్రమలు భరిస్తేనే మనం క్రీస్తు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు. అనేక మందిని మార్చాడు ఆయన. అనేక మందికి మారు మనసు సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు తెలుసా? మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో కూర్చొని ప్రకటించాడా? కాదు. బాధను, బహుభయంకరమైన బాధను అనుభవిస్తూ, బహుభయంకరమైన శిక్షను పొందుచు, రక్తం కారిపోతుంది ఒక పక్క, నాలుక పిడిచకట్టుకుపోతుంది, దాహం అవుతుంది, ఆకలి అవుతుంది, సూర్యరశ్మి వేడికి తట్టుకుంటూ ఒక కొద్దిసేపు ఇలా ఉండగలం మనం? ఇలా ఉండలేదు కదా. ఎన్ని రోజులు ఆయన అలా ఉండి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ సువార్తను ప్రకటిస్తూ 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 ఉండే అనేకులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఈ మార్చబడిన క్రైస్తవులు అందరూ వెళ్ళి రోమా సామ్రాజ్య చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన విడిపించండి, ఆయనలో ఏ పాపం మాకు కనబడట్లే, ఆయనలో ఏ దోషం మాకు కనబడట్లే అని తిరుగుబాటు చేశారు ప్రభుత్వం మీద. తిరుగుబాటు చేస్తే రాజు మనసు మారిపోయి సరే ఇప్పేసేయండి అని పంపించారు. 2 కాళ్ళు ఇప్పేశారు, ఒక చెయ్యి విప్పేశారు. ఈ చెయ్యి కట్లు విప్పుతూ ఉంటే చనిపోయి కింద పడిపోయాడు. అది ఆశీర్వాదమా మన దృష్టిలో? అది మేలే కదా. క్రైస్తవుడు నిజమైన విశ్వాసంలో ఉన్నట్లయితే వాడు దాన్ని ఆశీర్వాదంగా అనుభవించారు. మరి శ్రేష్టమైన బహుమానం పొందగోరి విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. వాళ్ళ జీవితాలని వాళ్ళు ఏం చేశారు తెలుసా? తృణప్రాయంగా వదిలేశారు. బ్రతుకుట క్రీస్తు, చావైనా మేలే అని చెప్పారు. కనుక మీరు గమనించండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు మనకు వివరించాడు. అబ్రహాము గురించి, యాకోబు గురించి, ఇస్సాకు గురించి, మోషే గురించి, యేసేపు గురించి అనేక మంది భక్తుల జీవితాలను మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు అసలు విశ్వాసం అంటే ఏంటో అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అట్టి విశ్వాసంలో దేవుడు మనం బలపరచులాగా, స్థిరపరచులాగా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అనేక మంది కరోనాకు భయపడి సంఘానికి దూరంగా ఉంటున్నారు, రాలేకపోతున్నారు. వారికి కూడా మీరు చెప్పండి, మందిరాలు తెరవబడ్డాయి, మాస్క్ ధరించి, శానిటైజర్ యూజ్ చేస్తూ, గ్లౌజులు ధరిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ దేవుని ఆరాధిస్తున్నాం. సంఘంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో గడుపుట శ్రేష్టమైనటువంటి భాగ్యం అని చెప్పి తెలియజేసి అందరూ సంఘంలో ప్రవేశించడానికి మీరు ప్రోత్సహించండి. విశ్వాసంలో బలపరచబడండి, స్థిరపరచబడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యం వరకు ప్రార్థించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు.